విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో కర్ణాటక స్టార్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. తన అద్భుత ప్రదర్శనలతో ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్ల్లో ఏకంగా 4 సెంచరీలు బాది ఔరా అనిపించాడు. ఈ టోర్నీ ఆరంభంలో తమిళనాడు, కేరళపై సెంచరీలతో సత్తా చాటిన పడిక్కల్ తర్వాత తమిళనాడు మ్యాచ్లో విఫలమైనప్పటికీ పుదుచ్చేరిపై సూపర్ సెంచరీతో మెరిశాడు. మళ్లీ ఇప్పుడు త్రిపురతో మ్యాచ్లోనూ పడిక్కల్ శతక్కొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కర్ణాటకకు ఆదిలోనే 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో పడిక్కల్ నిడకలుగా ఆడి తన 13వ లిస్ట్ ఏ సెంచరీ మార్కును అందుకున్నాడు. అయితే పడిక్కల్ ఫామ్ జాతీయ జట్టు సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు పడిక్కల్ను ఎంపిక చేయాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచించినా జట్టు కూర్పులో అది కుదరలేదు. దీంతో పలువురు మాజీలు, అభిమానులు బీసీసీఐని ఏకిపారేస్తున్నారు. దేశవాళీ క్రికెట్లో పడిక్కల్కు ఓపెనర్గా మంచి రికార్డున్నప్పటికీ ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీగా లేవని టీం మేనేజ్మెంట్ చెబుతోంది. రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ భారత జట్టు ఓపెనర్స్గా ఉన్నారు. బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ ఇప్పటికే రేసులో ముందున్నాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్లో గిల్ స్థానంలో జట్టులోకి వచ్చిన యశస్వి సూపర్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయినప్పటికీ గిల్ తిరిగి రావడంతో యశస్వి బెంచ్కే పరిమితం కానున్నాడు. అలా అని మిడిల్ ఆర్డర్లో చూసుకున్న ప్రతి ఒక్కరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు కూడా తమకొచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఎవరిని తప్పించి పడిక్కల్కు అవకాశం ఇవ్వాలి అనేది సెలెక్టర్లకు పెద్ద ప్రశ్నగా మారింది. లిస్ట్ ఏ క్రికెట్లో పడిక్కల్ గణాంకాలు చూస్తే మతి పోవలసిందే. కేవలం 38 మ్యాచ్ల్లోనే 80కి పైగా సగటుతో 2585 పైగా పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలున్నాయి. పడిక్కల్ భారత తరపున ఇప్పటి వరకు టెస్టులు, టీ20లు ఆడినప్పటికీ వన్డేల్లో మాత్రం ఇంకా అరంగేట్రం చేయలేదు. విజయ్ హజారే ట్రోఫీలో పడిక్కల్ 514 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు.